మంత్రి హరీష్ రావు వాళ్ళ మామ కేసీఆర్ ను విలన్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. నీళ్లు అనే పదంతో బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు బేసిక్ నాలెడ్జ్ తో ప్రాజెక్టులు కడితే ఈ రోజు ఈ పరిస్థితి దాపురించేది కాదన్నారు. 2016 సిడబ్ల్యూసీ మీటింగ్ లో కేసీఆర్ ఏం మాట్లాడారో హరీష్ రావు బయటకు చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కి ఉన్న అపార జ్ఞానం వల్లే కాళేశ్వరం కూలేశ్వరం అయిందని, జగన్తో 4 సార్లు మంతనాలు జరిపి తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటాలో అన్యాయం చేశారని విమర్శించారు. ఈ నీళ్లు నిధులు నియామకాలు మీ సొంతం అనుకోనే నీళ్లు మీ మామ 2016లోనే 2016 అపెక్స్ మీటింగ్లోనే ఆ రోజే మీ మామగారు పోయి అక్కడ మాట్లాడి ఆ నీళ్లు దారదత్తం చేసి వచ్చిన విషయము మీరు పక్కన పెట్టి ఈరోజు కేవలం మీరు ముచ్చట చెప్పడానికి ముందుకు వస్తారు. తెలంగాణ ప్రజల్ని పక్కతో పట్టించే ప్రయత్నం చేస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన ప్రెస్ మీట్లో క్లియర్గా చెప్పిండు, అసలు ఈ 3000 టీఎంసీ నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని చెప్పి అలా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట్లాడుతుండో ప్రెస్ మీట్లు పెట్టి, దీనికి బీజం పోసిందే నువ్వు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు హరీష్ రావు గారు 2016లో అప్పుడు అపెక్స్ మీటింగ్ అంటే ఆ రోజులల్లో మీరు ఎవరు గత చరిత్ర ఎవరికి తెలియదు అన్నట్టు మీరు ఈరోజు వచ్చి నీళ్లు మీ అయ్యే జాగిరంటావా? మరి నీళ్లు మీ అయ్యే జాగిరా, మీ మామ జాగిరా, మరి నీ జాగిరా నువ్వు చెప్పాలి తెలంగాణ ప్రజలకు.